వెల్కమ్ టు డి మీడియా. దేశంలో అతిపెద్ద భూదందాకి చెక్ పడింది. ఒక్క అడుగు దూరంలోని వాక్బోర్డ్ సవరణ బిల్లు ఆమోదానికి సిద్ధంగా ఉంది. 288 మంది సభ్యుల మద్దతుతో లోక్సభ వాక్బోర్డ్ సవరణ బిల్లును ఆమోదించింది. ఇక రాజ్యసభ ఆమోదం మాత్రమే వేచి ఉంది. రాజ్యసభ ఆమోదానికి సర్వం సిద్ధంగా ఉంది. 1954లో ఇస్లామిక్ మతంలో ఉన్న కొంతమంది ధనవంతులు ఇస్లామిక్ ప్రార్థనా మందిరాలకి, దేవాలయాలకి విరాళాలుగా ఇచ్చిన ఆస్తులని వాక్ భూములు అంటాం. వాక్ అంటే అల్లాకు సమర్పించిన భూములు. మరి అల్లాకు సమర్పించిన ఈ భూములు అల్లాను నమ్ముకున్న ఆ నిరుపేద ఇస్లామిక్ కుటుంబాల అవసరాలు తీర్చాలి అని చెప్పి 1954లో కేంద్ర ప్రభుత్వం వాక్ బోర్డు చట్టాన్ని తీసుకువచ్చింది. మరి ఈ చట్టాన్ని తీసుకువచ్చినప్పుడు దేశవ్యాప్తంగా కేవలం 10,000 ఎకరాలు మాత్రమే ఈ వాక్ బోర్డు చట్టం పరిధిలో ఉంది. కానీ ఈ వాక్ బోర్డు చట్టం పరిధిలో 10,000 ఎకరాలతో మొదలైన ఈ చరిత్ర 1995 నాటికి 4 లక్షల ఎకరాలకు చేరింది. 2025 నాటికి ఇది 9,40,000 ఎకరాలకు చేరింది. అంటే సగటున 42 ఎకరాల ఒక రోజుకు కబ్జా చేస్తూ సంవత్సరానికి 15,500 ఎకరాలను కబ్జా చేస్తూ ఇక్కడ వాక్ బోర్డు పాలక మండలి భూములను క్లెయిమ్ చేసుకుంటూ ఇవి మావే అవి మావే అని చెప్తూ 10,000 ఎకరాలతో మొదలైన ఈ వాక్ బోర్డు చరిత్ర 9,40,000 ఎకరాలకు చేరింది. ఇంత పెద్ద మొత్తంలో భూములను కలిగి ఉన్న 3వ అతిపెద్ద సంస్థ వాక్ బోర్డే మన దేశం. మొదటి అతిపెద్ద సంస్థ ఇండియన్ రైల్వేస్, ఇక 3వ అతిపెద్ద సంస్థ వాక్ బోర్డ్స్. మరి 9,40,000 ఎకరాలను ఎందుకు క్లెయిమ్ చేశారు అంటే ఇందులో ఒక పెద్ద కుట్ర కోణం దాగి ఉంది. అంటే దేశం వెలుపల ఒక పాకిస్తాన్ ఉంది, ఇప్పుడు దేశం లోపల కూడా మరో పాకిస్తాన్ నిర్మాణం చేసే ఒక కుట్ర కోణంతో ఈ భూములను చాలా పెద్ద మొత్తంలో తమ కంట్రోల్లోకి తీసుకున్నారు ఇస్లామిక్ మత పెద్దలు. 1 కాదు 2 కాదు 10,000 ఎకరాలతో మొదలైన చరిత్ర 9,40,000 ఎకరాలకు చేరుకుంది. ఇది ఇలాగే వదిలేస్తే ఇంకో 10 సంవత్సరాల వరకు భారతదేశం మొత్తం మాదే. ఎందుకంటే అక్బర్, ఔరంగజేబ్, షాజహాన్ లాంటి వాళ్ళు భారతదేశం మొత్తానికి పాలకులు వాళ్ళే కాబట్టి భారతదేశం మొత్తం మాదే అని అన్నా ఆశ్చర్యపోని పరిస్థితి. మరి ఈ విధంగా కొన్ని వేల కేసులు కోర్టులలో పెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే ఇతరుల భూములని కబ్జా చేయడం, అది కూడా వాక్ బోర్డుదే అని చెప్పి వాదించడం, ఈ విధంగా భూదందా చాలా విచ్చలవిడిగా చేస్తూ వచ్చింది వాక్ బోర్డు. మరి వాక్ బోర్డు కనీసం అలా ఆక్రమించుకున్న ఆ భూములని ఇస్లామిక్ ప్రజల అభివృద్ధికి ఏమైనా ఖర్చు చేసిందా అంటే అది కూడా జరగలేదు. ఇస్లామిక్ ప్రజల అవసరాలకి వాక్ బోర్డు ఆస్తులు 1 పైసా కూడా ఉపయోగించలేదండి. కేవలం ఇస్లామిక్ మత పెద్దలు, ఇస్లామిక్ రాజకీయ నాయకులు ఈ వాక్ బోర్డు ఆస్తులని ఉపయోగించుకుంటూ కొన్ని వందల కోట్ల ఆస్తులు సంపాదించారు. వాక్ బోర్డు మెంబర్లుగా ఉంటూ వాక్ బోర్డు ఆస్తులని తమ వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకుంటూ వాళ్ళ వ్యక్తిగత కాలేజీలు, వాళ్ళ వ్యక్తిగత విద్యా సంస్థలు, హాస్పిటళ్ళు వీటిని నిర్మించుకొని ప్రశాంతంగా కొన్ని లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు. అంతేకాని వాక్ బోర్డు ఆస్తులని ఏ ఒక్క ముస్లిం పేద కుటుంబానికి వాటిని వినియోగించలేదు. 9,40,000 ఎకరాల భూములు, కొన్ని లక్షల కోట్ల ఆస్తులు కలిగిన వాక్ బోర్డు ఇండియాలో ఉన్నప్పుడు మరి ఇండియాలో కడు పేద కుటుంబాలు ఇస్లామిక్ కుటుంబాలే ఉన్నాయి. మరి కడు పేద కుటుంబాలు ఇస్లామిక్ కుటుంబాలే ఎందుకున్నట్టు? ఎందుకంటే ఇస్లామిక్ మత పెద్దల ఆస్తులే 9,40,000 భూములు ఉన్నప్పుడు వాటిని ఇస్లామిక్ ప్రజలకు పంచిచ్చి వాళ్ళ విద్యా వైద్యం ఖర్చుల కోసం, వాళ్ళ నివాస వసతి కోసం వాటిని సద్వినియోగం చేస్తే ఇవాళ ఇండియాలో
ఇస్లామిక్ కుటుంబాలలో ఏ ఒక్క కుటుంబం పేద కుటుంబంగా ఉండేది కాదు. కానీ ఇవాళ ఇండియాలో ఉన్న అన్ని మతాల కంటే ఇస్లామిక్ మతంలోనే నిరుపేదలు ఎక్కువగా ఉన్నారు, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మరి నిరుపేదలు ఎక్కువగా ఉండి నిరక్షరాస్యులు ఎక్కువగా ఎందుకున్నారు అనంటే, సో ఇస్లామిక్ మతంలో ఉన్న మత పెద్దలు, రాజకీయ నాయకులుగా ఎదిగిన ఉన్నతులు వీళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళలో మూఢత్వాన్ని నింపుతూ ఈ వాగ్బోర్డు ఆస్తులను వారి వ్యక్తిగత అవసరాలకు మాత్రమే వినియోగించారు. మరి ఇలాంటి కుట్రకోణం అంతా ఎక్కడ బయటపడుతుందో అనే ఉద్దేశంతో వాగ్బోర్డు సవరణ బిల్లును అడ్డుకోవడానికి శత విధాల ప్రయత్నించారు. కొన్ని సందర్భాలలో కోర్టులకు వార్నింగ్లు ఇచ్చారు, అలాగే ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. వాగ్బోర్డు సవరణ బిల్లును కనుక మీరు ముట్టుకుంటే, వాగ్బోర్డును కనుక సవరించే ప్రయత్నం చేస్తే దేశవ్యాప్తంగా అల్లర్లను ప్రేరేపించాల్సి వస్తుంది, చాలా పెద్ద మొత్తంలో విధ్వంసం జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అని చెప్పి కొంతమంది నాయకులు బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. ఇవన్నీ ఎందుకండి అంటే రీజన్ ఒకటే, వాళ్ళు చేసిన అక్రమాలు, వాళ్ళు చేసిన కబ్జాలు ఎక్కడ బయటపడతాయో, ఇస్లామిక్ కుటుంబాలలో ఉన్న కడుపేద కుటుంబాలు ఎక్కడ వాళ్ళని ఈసరించుకుంటాయో అనే భయంతో ఈ సవరణ బిల్లును అడ్డుకునేందుకు శత విధాల ప్రయత్నించారు. కానీ సో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వాగ్బోర్డు సవరణ బిల్లుని సక్సెస్ఫుల్ గా లోక్సభ ఆమోదం పొందేలా చేశారు. ఇక మిగిలింది రాజ్యసభ ఆమోదం మాత్రమే. రాజ్యసభ ఆమోదానికి సర్వం సిద్ధంగా ఉంది. కాబట్టి వాగ్బోర్డు సవరణ బిల్లును అడ్డుకునే క్రమంలో ఇస్లామిక్ కుటుంబాలలో ఉన్న పేద కుటుంబాలని రెచ్చగొట్టారు. ఏమని? మన ఆస్తులని ప్రభుత్వం జప్తు చేస్తుంది, వాగ్బోర్డులు రద్దయిపోతున్నాయి, కాబట్టి మనకిక ఉన్న ఆస్తులన్నీ ప్రభుత్వం లాగేసుకుంటుంది, మనం రోడ్డు పాలవుతాం అని చెప్పి ఇస్లామిక్ కుటుంబాలలో ఉన్న పేద కుటుంబాల ప్రజలని, నిరక్షరాస్యులైన అమాయకులైన ప్రజలని ఇందులోకి లాగి వారిని పావులుగా ముందు నిలబెట్టారు. కానీ నరేంద్ర మోడీ గవర్నమెంట్, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ సవరణ బిల్లు పార్లమెంటు మెట్లు తొక్కింది కాబట్టి దీన్ని అడ్డుకునే ప్రయత్నాలు ఏవి సక్సెస్ అవ్వలేదు. అందుకే 288 మంది సభ్యుల మద్దతుతో లోక్సభ వాగ్బోర్డు సవరణ బిల్లును ఆమోదించింది. 56 ఓట్ల తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది లోక్సభలో. ఇక రాజ్యసభ ఆమోదానికి సర్వం సిద్ధంగా ఉంది. వాగ్బోర్డు ఆస్తులను జప్తు చేయడం కానీ, వాగ్బోర్డును రద్దు చేయటం కానీ ఇవాళ ప్రభుత్వం చేయలేదు. వాగ్బోర్డు యథాతథంగా కొనసాగుతుంది, కానీ ట్రాన్స్పరెన్సీగా కొనసాగుతుంది. పారదర్శకంగా వాగ్బోర్డు పాలక మండలి పనిచేయాలి. వాగ్బోర్డు నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలి. వాగ్బోర్డు ఆస్తుల నిర్వహణ పారదర్శకంగా ఉండాలి అనే కోణంలోనే ఈ వాగ్బోర్డు సవరణ బిల్లుని ఇవాళ పార్లమెంట్ ఆమోదించడం అనేది జరిగింది. కాబట్టి వాగ్బోర్డు సవరణ బిల్లును లోక్సభ ఆమోదించి రాజ్యసభ కూడా ఆమోదించడాన్ని మీరు స్వాగతిస్తున్నారా? స్వాగతిస్తే మీ కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.